ఏం జరుగుతుంది? ఎన్నాళ్ళో వేచిన ఉదయం 10 సంవత్సరాలు ఎక్కడ అధికారం అన్నారు. చాలా హ్యాపీగా అధికారం వచ్చేసింది. తిరుగులేని మెజారిటీలు. ఆయన ఏ రాష్ట్రం వెళ్తే ఆ రాష్ట్రంలో నీరాజనాలు. ఒక దేశ నాయకుడిగా ఆయన ముఖ్యమంత్రే కాదు ప్రధానమంత్రి కూడా అయిపోతారని చెప్పి వస్తున్న టాక్. ఏంటి పవన్ కళ్యాణ్ గారికి అంత హైపు ఇంత తక్కువ స్పాన్లో? మేము తరచూ చెప్పేదే, ఆయన తరచూ చెప్పేదే, ప్రజల సమస్యల పట్ల చిత్తశుద్ధి చెయ్యాలని అంకిత భావం, ఒక కంటిన్యూస్గా దాని మీద ఒక ప్రయత్నం, ఒక పోరాటం. ఫలితమే జనసేన పార్టీ అధినేతగా ఆయన పార్టీ పెట్టినప్పుడు నుంచి వైఫల్యాలు, 19 ఓటమి, తరువాత ఆయన నిలబడిన తీరు, మద్దతుగా నిలబడిన జన సైనికులు. ఆయన వెంట ఎవరూ లేరు పార్టీ పెట్టినప్పుడు. కొందరు వచ్చారు పొలోమని, వచ్చిన వాళ్ళు వచ్చినట్టు వెళ్ళిపోయారు. అయినప్పటికీ ఏ రోజు వెనక్కి తగ్గలేదు. ప్రజలకు సంబంధించిన పోరాటాలు చేయడానికి ఆ పార్టీ ఆఫీసు దగ్గర ఒక్కరొచ్చి నిలబడ్డా కూడా నేను వాళ్ళ కోసం నేను పని చేస్తానని 19 ఓటమి తర్వాత చెప్పిన మాట గుర్తు చేస్తున్నాను. అంటే చాలామంది మార్చికి అయిపోతుంది. 18లో పోరాట యాత్ర చేసేటప్పుడు ఏమన్నారు, ఎలక్షన్లకు ముందు తేలేస్తాడు, 19 ఎలక్షన్ తర్వాత 2 నెలలకు మూసేస్తాడు, ఇదిగో మూసేస్తాడు, అదిగో మూసేస్తాడు అని చెప్పిన వాళ్ళ నోళ్ళు మూతపడ్డాయి. కానీ మా పోరాటం ఆగలేదు. మా జన సైనికులు, వీర మహిళలు నాయకత్వము రోజు రోజుకు పెంచుకుంటూ ప్రజల పట్ల కమిటెడ్గా పోరాటం చేసినందుకు 19 నుంచి 24 మధ్య జరిగిన ప్రభుత్వ పాలనకు మేము అడుగడుగున అడ్డుపడి ప్రజల సమస్యలని వాళ్ళని ఎత్తుకొని వాళ్ళకు ఒక గమ్యస్థానానికి చేర్చే క్రమంలో టీడీపీతో జాయిన్ అవ్వడము, ఈ పాలనను పంపించాలంటే ఒక బలమైన కూటమి అవసరం అనే ఆలోచనని ముందుకు తీసుకెళ్ళి బీజేపీని కూడా తీసుకురావడం వల్ల ఈరోజు కేంద్రంలో, రాష్ట్రంలో కేవలం పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానంతో రెండు చోట్ల 2 పార్టీలు అధికారంలోకి రాగలిగాయంటే కేవలం ఆయనకున్న కమిట్మెంట్. సో ఆ యొక్క ఆలోచన నిరంతరం చేయడం వల్లనే ఈరోజు జాతీయ స్థాయిలో కూడా ఒక ఎన్డీఏలో, అంటే ఈసారి కూటమి ప్రభుత్వం విజయంలో జనసేన గెలడం తెలుగుదేశం పార్టీ వల్ల పూర్తిగా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే అరెస్ట్ అయ్యారో విపరీతమైన సింపతి టీడీపీకి వచ్చేసింది. వాళ్ళు సింగిల్గా పోటీ చేసినా సరే ఒక అద్భుతమైన విజయాన్ని సాధిస్తారు. ఆ టైంలో జనసేన కూడా యాడ్ అయింది కాబట్టి కొద్దిగా ఓట్ షేర్ ఎక్కువయింది, ఎక్కువ సీట్లు కూడా రావడానికి కారణమైందని. ఈ విజయం జనసేన పార్టీది అనుకోవాలా, తెలుగుదేశం పార్టీది అంటే మ్యూచువల్గా ఉంటుంది ఇది. ఎందుకంటే అది ఒక 40 సంవత్సరాల పార్టీ, వాళ్ళకు సంస్థాగతంగా ఒక బలమైన వ్యవస్థలు ఉన్నాయి, అలాగే ఒక స్థిరమైన ఓట్ బ్యాంక్ ఉంది. మాకు ఒక 6%తో 2019లో చూపించిన పర్సంటేజ్కి తర్వాత మేము కూడా పెంచుకుంటూ వెళ్ళిన విధానానికి, ముఖ్యంగా డబ్బు లేని రాజకీయాన్ని పరిచయం చేయాలనుకున్న మా అధినేత ఆలోచనని మేము ఒక జన సైనికులుగా, వీర మహిళలుగా ప్రతి స్థాయిలో తీసుకెళ్తున్న విధానానికి మాకు ఈ 5 ఏళ్ల పాటు కలిసి వచ్చిన అంశాలు ఏంటంటే, మా యొక్క అధినేత ఆలోచనల్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజల మద్దతు తీసుకోగలడం ప్రతి సమయంలో. ఆ పరిణామ క్రమంలో ఆయన అరెస్టు జరగడము. సో ఈయననే 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తికే భద్రత లేని పరిస్థితులు కల్పించి కేవలం పగ ప్రతీకారాలు లేకపోతే వాళ్ళను కొట్టడం ద్వారా ఆయనకు ఆ తాడేపల్లిలో వీడియో కాల్స్ ద్వారా చూసి ఆనందపడే ఆలోచన కలిగిన వ్యక్తి పై స్థానంలో ఉంటే పై స్థాయి నుంచి కింద స్థాయి వరకు ఎవరికీ భద్రత ఉండదు అనే కోణాన్ని జన సైనిక్స్కి ఫుల్ఫిల్ అయిందా మీ డ్రీమ్? ఆబ్వియస్గా అయింది. ఇంకొక మెట్టు కోసం ఎదురు. ఏం మెట్టు? ముఖ్యమంత్రి స్థానం. ముఖ్యమంత్రి వద్దు కదా ఆయనకి 10 సంవత్సరాల వరకు. నో అంటే మేము ఏమనుకుంటున్నామంటే మా డ్రీమ్ అడిగారు కాబట్టి చెప్తున్నాం. మా డ్రీమ్ ఎప్పటికీ అదే ఉంటుంది. సరే ఆయన ఎప్పుడు కోరుకుంటారో అప్పుడే అది తప్పకుండా అది కూడా కోరుకుంటూ వెంటనే వచ్చేసే అంత పరిస్థితి ఉంటుందా ముఖ్యమంత్రి అనే స్థాయి? అంటే ఆయన దేనికైనా మొదటి ప్రాధాన్యత రాజకీయ పరంగా వ్యక్తిగత ఎదుగుల కోసం మిగతా పార్టీలు నాయకుల్లాగా ఆలోచిస్తే డెఫినెట్గా జరిగిపోతుంది. ఆయనకున్న కమిట్మెంట్తో పని చేయడం వల్ల ఆయన కోరుకోవట్లేదు. ప్రతి సందర్భంలో మనకి ఏదైనా రాత్రికి రాత్రి కావాలని కోరుకునే వ్యక్తిత్వం కాదు ఆయన. అది మెయిన్. సో నేను ప్రజల కోసం పనిచేస్తున్నాను. ఏదైనా అంశాల వారీగా లేకపోతే విధానాల పరంగా ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటా వెళ్దాము. ఈ పరిణామ క్రమంలో పదవులు కానీ గౌరవాలు కానీ వస్తే తీసుకుంటాం తప్ప ఆల్ ద నైట్ అంటే ఆ రాత్రికి రాత్రి ఓవర్ ద నైట్ రావాలి, లేకపోతే ఇప్పటికి ఈ పనికి నాకు ఈ కాంపన్సేషన్ కావాలి, ఇదిగో ఈ పని చేస్తే నాకు ఇది వెంటనే జరిగిపోవాలి అనే ఆలోచన విధానం అయితే ఆయనకు లేదు. కాబట్టే ఏ సమయానికి ఆ సమయం కాలం ప్రకారం మనకి ఇస్తుంది. దానికోసం కాల ప్రకారంగా కూడా నడాలి కదా రాజకీయ పార్టీ. సంస్థాగతంగా వైఎస్ఆర్సీపీ చాలా బలంగా ఉంటుంది. ఓటమి గెలిపోయని తర్వాత అంశం. తెలుగుదేశం పార్టీ కూడా ముందే మీరు ప్రస్తావించారు, సుదీర్ఘమైన గ్రౌండ్ ఉంది వాళ్ళకని. అవును. జనసేన పరిస్థితి అదే చెప్తున్నాను. ఏమి వాళ్ళు డబ్బుతో చేస్తున్నారు. వైసీపీ అనే పార్టీని కేవలం డబ్బు మూటలతో జరిగే పార్టీ, భావజాలంతో లేదు. తెలుగుదేశం పార్టీ
తెలుగుదేశానికి ఆ సంస్థాగతమైన బలం ఉంది, క్యాడర్ ఉంది, డబ్బు లేదా, ఉంది. డబ్బు ఖర్చు పెట్ట అదే చెప్తున్నాను, వాళ్ళు డబ్బు ఖర్చు పెట్టడానికి అంటే 40 ఏళ్ళగా వాళ్ళకి పారిశ్రామికవేత్తలు ఉన్నారు, పార్టీ నిలబడింది వాళ్ళకి వెన్నుదన్నుగా. అధికారంలో చేపట్టినాక తప్పకుండా కొందరు వ్యక్తులు జాయిన్ అవుతారు పార్టీలో. కాదండి, మీ అదే దగ్గర మా డబ్బు లేదు, విషయాన్ని మీ దగ్గర చెప్తున్నాను, డబ్బు అదే. లేదు, మీ అదే దగ్గర పెద్ద చెప్తున్నాను. పెద్ద హ్యాండ్స్ లేవు, అదే మరి చెప్తున్నాను. ఎప్పటికి సెట్ అవుతుంది? అదే చెప్తున్నాను, మేము అధికారంలోకి 21 సీట్లతో ఈ రోజు ఎంటర్ అయ్యాము. మేము సంస్థాగతంగా బలపడడానికి ఉన్న ప్రతి అవకాశాన్ని మేము గ్రౌండ్ లో చేసుకుంటున్నాం. ఎక్కడ చేసుకుంటున్నారు, ఎక్కడ కనిపిస్తుంది అది? అంటే కనిపిస్తుంది కదా. ఇప్పుడు మా అధినేత ఒక 1 ఇయర్ పాటు ఈ యొక్క మొదట సెట్ కావడానికి ఒకటి అధికారంలో, తర్వాత ఆయనకున్న ముందు ఉన్న కమిట్మెంట్స్ 3 ఏళ్లుగా ఉన్న కొన్ని పెండింగ్ ప్రాజెక్ట్స్, సో ఇవి రెండు ప్యారలల్గా చేసుకుంటూ జనవరి నుంచి పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే ఒక కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. ఏదైతే వైఎస్ఆర్సీపీలో అవినీతి పరులు అని చెప్పి వాళ్ళకి ఒక స్టాంప్ వేసి వాళ్ళ మీద ఆందోళన చేసి వాళ్ళ మీద ధర్నాలు చేసి ప్రతిరోజు ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళని తోలనాడిన వాళ్ళని మళ్ళీ పార్టీలోకి ఆహ్వానించడం ఏ సిగ్నల్ ఇస్తున్నట్టు? నో, ఎక్కడ అంటే వెరీ వెరీ ఫ్యూ పీపుల్ మీరు మాట్లాడిన దాంట్లో మనం ఇప్పుడు మీరు అనేది బాలినేని గారి గురించి అనుకుంటున్నాను. బాలినేని గారి క్యారెక్టర్ వేరు, అలాగే ఆయన దోపిడీ విధానంకు ఉన్న వచ్చిన ఆరోపణలు వేరు. సో రెండు వేరువేరుగా చూస్తే ఎక్కువగా ప్రజలకు మద్దతుగా నిలబడే వ్యక్తిత్వం అనేది ఆయనకున్న పార్టీలకు అతీతంగా. మా అధినేత ఆయన వైసీపీలో ఉన్నప్పుడు కూడా చెప్పారే, బాలినేని వాళ్ళు అంటూ మంచి వాళ్ళు వైసీపీలో ఉన్నారు అని. సో కొందరిని వ్యక్తిగతంగా వాళ్ళు పార్టీకి లేకపోతే లాయల్టీగా ప్రజలకు ఎంత కమిటెడ్గా నిలబడతారనే ఒకే ఒక కోణంతోనే మా అధినేత ఎంపిక చేయడం జరుగుతుంది. సో గత వైసీపీ పాలనకు సంబంధించిన అవినీతి పరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా మంది వస్తామన్నా కూడా చేర్చుకోలేదు. సో గేట్ మూసేసాం. ఎందుకు? వాళ్ళ మాట తీరు కావచ్చు, వాళ్ళు చేసే ఆలోచన ఒక విషయం వివేక్, ఇక్కడ బాలినేని గారి అంశం మనం చూసుకుందాం. ఒంగోలులో ఆయన చేయని దందాలు లేదని చెప్పి ఇదే తెలుగుదేశం పార్టీ పొత్తులో ఉన్న వాళ్ళు విపరీతంగా ఆయన వల్ల ఇబ్బందులు పడ్డాం, అరెస్టులు అయ్యాం, నానా యాగి చేశాడు ఆయన అని చెప్పి వాళ్ళు ఒక పక్క ఆవేదన వ్యక్తం చేస్తుంటే, కూటమిలో భాగంగా ఆయన్ని తీసుకోవడంలో, నేను ఆయన గురించి అని చెప్పలేదు, నేను జనరల్గా చెప్తే మీరే బాలినేని ఎత్తారు. ఓకే, అంటే ఎక్కువ మంది ఎవరైతే మీరు అన్నారో ఆ పార్టీ నుంచి రావాలనుకున్న వాళ్ళ గురించి చెప్తున్నారు. ఆ పార్టీలో ఉండి రావాలనుకున్న వాళ్ళకి ఎవరికి అందరికీ అనుమతి లేదు అంటున్నాను. సో మీరన్న కాన్సెప్ట్లో ఒకవేళ బాలినేని గారికి సంబంధించిన ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో అవి రెండు పార్టీల అధినేతల దృష్టిలో ఉంది. సో రెండు పార్టీల అధినేతలు వారిని ఎవరైతే అసంతృప్తులు ఉన్నారో వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడే క్రమం త్వరలో జరుగుతోంది. సో అంతిమంగా ఏంటంటే ఎక్కడే కానీ కూటమి ప్రభుత్వం 5 ఏళ్ల పాటు స్టేబుల్ గవర్నమెంట్గా ఇష్యూస్ రాకోకుండా, ఒకవేళ నాయకుల మధ్య పొరపచ్చాలు ఏమైనా వచ్చినప్పటికీ కూడా 3 పార్టీలు కలిసి ఉన్న క్రమంలో వాటిని ఎప్పటికప్పుడు సెటరేట్ చేసే కార్యక్రమం కూడా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి గారి స్థాయిలో జరుగుతోంది. సో మొన్న పెద్ద ఎత్తున వైరల్ అయిన అంశం హోంమంత్రి గారు అనితకు సంబంధించి లా అండ్ ఆర్డర్ పూర్తిగా భ్రష్టు పెట్టింది, చాలా ఇబ్బందికరంగా ఉంటుంది, నా వరకు వస్తే నేను కూడా తీసుకునే పరిస్థితి తీసుకురావద్దు అనడంలో ఆంతర్యం ఏంటి? ఆ రకంగా పబ్లిక్గా అనడం కొద్దిగా ఇబ్బంది అవ్వలేదా? ఎందుకంటే నేను ఇందాక ఓపెనింగ్లో చెప్పినట్టు ఒక నాయకుడికి చిత్తశుద్ధి ప్రజల పట్ల ఉన్నప్పుడు ఎంత ఓపెన్గా ఉంటారని చెప్పడానికే మా అధినేత ఆలోచనలు బహిరంగ వేదికల మీదే చెప్పిన సందర్భాల్లో అదొకటి. మాకు అంతర్గతంగా చెప్పే విషయంలో అలాగే ఉంటారు, బహిరంగ వేదికల మీద కూడా ఎప్పుడైనా తప్పు జరిగినప్పుడు లేకపోతే ప్రజలకు ఈ విషయంలో చెడు జరుగుతుందన్నప్పుడు ఆ ఉదంతం ఏంటంటే 2-3 ఘటనలు వరుసగా జరిగాయి ఆ రోజు. సో మీరు రివ్యూలు సరిగ్గా చేస్తున్నారా లేదా, ఐపీఎస్ స్థాయి అధికారులను క్షేత్రస్థాయిలోకి పంపిస్తున్నారా లేదా, ఎక్కడ తప్పు జరుగుతుంది, కాంపన్సేషన్స్ ఏంటి, శిక్షలు ఏంటి, విధి విధానాలు ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన చర్యలు ఇమీడియట్గా తీసుకుంటున్నారా లేదా అనేది మా మీద ప్రజల నుంచి వచ్చిన ఒత్తిడి మా నోటీస్కు రావడం వెంటనే, ఆయనకు తెలిసిన వెంటనే జరిగిన మాట అది. సో ఎందుకు చర్యలు లేట్గా తీసుకున్నారు? ఒకరోజు డిలే అయింది దోషులను పట్టుకునే క్రమంలో లేట్ అయింది. ఈ పట్టుకున్న తర్వాత ఈ కేసు నమోదు చేసే విషయంలో కూడా కొంత డిలే జరిగిన విషయానికి వెంటనే నోటీస్కి వచ్చిన వెంటనే అనిన మాట, హోంమంత్రి గారు ఒకవేళ అవసరమైతే నేను కూడా తీసుకుంటాను అంటే ప్రజలు మాకు ఇచ్చిన మ్యాండేట్ని ప్రజల ముందే పెట్టే క్రమం అన్నమాట. ఇంతవరకు ఎవరు చేయలేదు. నిజంగా మీరు అన్నట్టు ఇది అంతర్గతంగా చర్చించుకోవాల్సిన విషయమే, కానీ ఆయన మనస్ఫూర్తిగా ఓపెన్ గానే ప్రజలు మాకు ఇచ్చిన మ్యాండేట్ కి మేము ప్రజల ముందే సమాధానం చెప్తామని పవన్ కళ్యాణ్ గారు తన పర భేదాన్ని చూస్తున్నారా? అదే దానికి ఉదాహరణే కదా ఇది. తన పర భేదం అనేది లేదు మా పార్టీలో కూడా. కొందరు షోకాజ్ నోటీసులు పంపించాం మా పార్టీ. అలాంటి పరిస్థితుల్లో ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాకినాడకి నాదెండ్ల మనోహర్ గారు వెళ్ళారు, 6 నెలలు అయ్యింది, దాని మీద ఎటువంటి చర్యలు లేవు. ఈయనే ఆల్ ఆఫ్ సడన్గా అక్కడికి వెళ్లాల్సి వచ్చింది. అదే పౌర సరఫరాల శాఖని నేను తీసుకుంటాను అని ఎందుకు అనలేకపోయారన్నది పాయింట్ చెప్తాను. రేషన్ అక్రమ బియ్యం రవాణా అనేది ఒక వ్యవస్థ. ఏం వ్యవస్థ అంటే
ప్రాణాలను కూడా తీయగలిగేంత దారుణమైన వ్యవస్థ అది. ఒక ముఠా అది. ఒక క్రిమినల్స్కి సంబంధించిన ఒక వ్యవస్థ. కాకినాడలో ఒక 2000 మంది సభ్యులు ఒక ముఠాగా ఏర్పడి ఒక 2-3 వ్యక్తులు అండర్లో పనిచేస్తున్న ఒక భారీ వ్యవస్థ అది. ఎవరా 2-3? రేషన్ డిఎల్కి సంబంధించిన వ్యవస్థ, ద్వారంపూడికి సంబంధించిన వారు కావచ్చు, వారికి సంబంధించిన బంధువర్గము, దానికి పైనున్న వాళ్ళు, ఇంకా ఏదైతే కొన్ని పేర్లు వచ్చాయో షిప్కు సంబంధించిన వ్యక్తులు ఎవరైతే రాశామో అందులో ఎఫ్ఐఆర్లో నోట్ చేస్తున్నామో వారికి సంబంధించిన ఎక్స్పోర్ట్స్కి సంబంధించిన కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వారందరూ కూడా ఒక ముఠాగా ఏర్పడి ఇది కొన్ని ఏళ్ల పాటు జరుగుతున్న వ్యవస్థ ఇది. సో ఈ ముఠాలేకి దీన్ని కెలకడం అంటే తేనెతుట్టని కెలకడమే. ఆ తేనెతుట్టని కెలకడం అనేది ఒక సాహసం. ఫ్రాంక్లీ స్పీకింగ్ అది ఒక 1000 కోట్ల బిజినెస్. చాలా తక్కువ శిక్షలు, చాలా నార్మల్గా జరిగిపోయే వ్యవహారము, 1000 కోట్ల బెనిఫిట్స్ వచ్చేది. ప్రభుత్వ సొమ్ము, జనం సొమ్మును అలా అక్రమంగా తరలించే వ్యవస్థ అది. సో ఈజీగా కోట్లు దండుకునే వ్యాపారంలో, ఈజీగా జరిగిపోయే వ్యాపారంలో ఇది జరగకుండా ఆపడం అంటే చాలా అది ప్రాణాలకు తెగించి చేసే వ్యక్తులే చేసిన ఆ ఉదంతం అది. సో నాదెండ్ల గారికి ఆ శక్తి సరిపోలేదు, కలెక్టర్ గారికి ఆ శక్తి సరిపోలేదు. ఎందుకు అంటే అక్కడ ప్రతి వ్యక్తికి భయమో, బెదిరింపో, లేకపోతే మిమ్మల్ని ఏమైనా చేస్తామనేది కొన్ని ఏళ్లగా ఎవరు ఆ సీట్లో కూర్చున్నా కూడా అది జరుగుతుంది. ఎవరైనా అల్టిమేట్గా ప్రాణాలకు, కుటుంబానికి, లేకపోతే ఇంకోటి ఏదో ఒక దానికి లొంగుతారు. అలా లొంగకుండా చెయ్యాలి అంటే చట్టాలను బలోపేతం చేసుకుంటూ రావాలి, వ్యవస్థలో జవాబుదారీతనం తీసుకురావాలి, ముఖ్యంగా దానికి ఒక కమిటెడ్ నాయకుడు కావాలి. ఆ కమిట్మెంట్ ఉన్న నాయకుడు కళ్యాణ్ గారు దాన్ని ఇప్పుడు టచ్ చేశారు. దానికి సంబంధించిన పర్యవసానాలు, అలాగే దానికి సంబంధించిన రానున్న రోజుల్లో చట్టం బలోపేతానికి చేస్తూనే వ్యవస్థను కంప్లీట్గా ప్రక్షాళన చేసే కార్యక్రమం. అయితే బియ్యాన్ని అక్రమ రవాణా కాకుండా సన్న బియ్యాన్ని ఇచ్చేటట్ట, లేకపోతే నగదు బదిలీ చేసేటట్ట ఈ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన జరిగి ప్రజల డబ్బు వృధా కాకుండా చేసే ప్రక్రియ అయితే జరుగుతుందనేది. ఆ ప్రశ్నకి కరెక్ట్ ఆన్సర్ రాలేదు. ఏం జరిగిందో ఈ ప్రాసెస్ అంతా మనం మాట్లాడుకుంటాం, అందరూ జరిగిందే. అనిత గారిని 1-2 ఇన్సిడెంట్లు అప్పుడప్పుడే జరిగినాయి అని కాబట్టి నేను ఆ శాఖను తీసుకుంటానన్నారు. 6 నెలల నుంచి దాన్ని కట్టడి చేయలేకపోయారు, వాళ్ళ శక్తి సరిపోలేదు అన్నారు. మరి శక్తి సరిపోయినప్పుడు ఆ శక్తి నేనే అవుతాను, ఆ ప్లేస్ లో నేనే కూర్చుంటాను అని అందుకే వెళ్ళింది. వెళ్ళడం వేరే, అనడం గురించి నేను మాట్లాడుతున్నాను. అది కదా టాక్, నేను అంటున్నానని కాదు, అది పెద్ద ఎత్తున ట్రోల్ అవుతున్న అంశం. ఎందుకు ఆసియాకి సంబంధించి ఎందుకు తీసుకోని అంటారు, ఈయన అనిత గారిని ఎందుకు తీసుకుంటున్నారని చెప్పి మళ్ళీ ఇక్కడ క్యాస్ట్ ఈక్వేషన్స్ కూడా తీసుకురావడం జరుగుతుంది. అలా ఎప్పటికీ ఉండదు క్యాస్ట్. ఇప్పుడు అనిత గారు మాట్లాడిన 2 రోజుల తర్వాత సెక్రటరియట్ లో కూర్చొని ఇద్దరు ఎదురెదురు ఇలాగే నవ్వుతూ మాట్లాడుతున్న బయటకు వచ్చిన అదే చెప్తా, దానికి వివరణ ఇస్తున్నాను. దానికి వివరణ ఏంటంటే నాదెండ్ల గారు కంప్లీట్ గా కమిటెడ్ గా, ఇప్పుడు మీకు తెలియదేమో, ఈ 6 నెలల్లో ఆయన క్షేత్రస్థాయిలో దిగి పౌర సరఫరాలకు సంబంధించిన శాఖలో ఈ గత 6 నెలల్లో డే 1 ఆయన ఛార్జ్ తీసుకున్న రోజు నుంచి దాదాపుగా 80 క్షేత్రస్థాయి పర్యటనలు చేశారు. 13 ఉమ్మడి జిల్లాలు 80 క్షేత్రస్థాయి పర్యటనలు. 80 క్షేత్రస్థాయి పర్యటనలో వెజిటబుల్స్కి సంబంధించినవి, బియ్యానికి అక్రమ రవాణాకు సంబంధించినది, మెడికల్ సంబంధించినది ఏవేమి అందుతున్నాయో లేదనేటివి, ఈ మొత్తం ఈ డిపార్ట్మెంట్స్ అన్నిటినీ రీఫార్మ్స్ తీసుకొస్తూనే వెంటనే సీజ్ చేసే కార్యక్రమం ఏదైతే తప్పులు జరుగుతున్నాయో అన్ని చోట్ల జరుగుతున్నాయి. అయితే అనిత గారి ఇన్సిడెంట్ అనేది ప్రజల ప్రాణాలకు సంబంధించిన, భద్రతకు సంబంధించినది, ప్రాణాల ఇష్యూ అది. రేప్స్ అండ్ మర్డర్స్ అనేది చాలా తీవ్రమైన అంశం. సో దానికి స్మగ్లింగ్ అన్నది కసబులు వస్తున్నారు, ఇది తీవ్రంగా అదే చెబుతున్నాను. అయితే నాదెండ్ల గారు చేసినది చాలా కరెక్ట్ గా పని చేస్తూనే ఉన్నారు, కానీ కస్టమ్స్ అనేది సెంట్రల్ కి సంబంధించినది కదా, అందుకు నాకు ఈ పవర్ కావాలని కేంద్రానికి కూడా ఆయన మొన్న ఢిల్లీ వెళ్ళి విజ్ఞప్తి చేయడం. కస్టమ్స్ అన్నది ఒకే కేంద్రానికి సంబంధించింది అయినప్పుడు ఈయన వెళ్ళి సీజ్ ద షిప్ అని చెప్పి అనడం, అదే ఇప్పుడు సీజ్ ద షిప్ కు వెనకాల ఉన్న ఈ వ్యవస్థ ఇందాక చెప్పాను ఏదైతే ఉందో, ఆ వ్యవస్థను బ్యాన్ చేయడానికి నేను వీలైతే కేంద్ర ప్రభుత్వంతో కూడా మాట్లాడతాను. రాష్ట్రానికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన దీనికి కూడా ఒక చట్టాలు, ఇప్పుడు తీర ప్రాంతానికి సంబంధించిన ఏదైతే ఉందో మనకు 974 తీర ప్రాంతానికి సంబంధించినది, కసబ్ లాంటి వాళ్ళు, నార్కోటిక్స్ సంబంధించినది, స్మగుల్ గూడ్స్, ఎవ్రీథింగ్ అలాంటి తక్కువ సెక్యూరిటీ కలిగిన జోన్లోనే వచ్చే అవకాశం ఉంది. దానికే నేను కేంద్రంతో అయినా మాట్లాడతానని మొన్న కూడా ఈ విషయం కేంద్రంతో మాట్లాడినట్టుగా మనకు వార్తలు వచ్చాయి. కాబట్టి తప్పకుండా దీని మీద కళ్యాణ్ గారు త్వరలో అటు కేంద్ర ప్రభుత్వంతో కానీ రాష్ట్ర ప్రభుత్వంతో కానీ ఒక కొత్త చట్టాన్ని కూడా తీసుకొచ్చే అంశం, అందులో రాష్ట్ర ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ కూడా జరిగేలాగా ఉంటుందనేది జరుగుతున్న కోర్టు అనే అంశంలో మీరు చెప్తున్నారు కోట్లాది రూపాయలు ఉన్నాయి, అసలు బయటికి తెలియంది అక్కడ ఏదో జరుగుతుంది అని చెప్పి. దానికి కూటమి ప్రభుత్వం అనివ్వండి, గతంలో ఉండడం అనివ్వండి, ఎవరికి వెళ్ళాల్సినవన్నీ కూడా షేర్లు వాళ్ళకి వెళ్ళిపోయినాయి. అది జరగకుండా ఇక్కడ ఈ ప్రాసెస్ లేకపోతే ఈ వ్యాపారం జరిగే పరిస్థితి లేదు అని చెప్పి వస్తున్న టాకు.
నమ్మలేమా? అంటే కొన్ని రకాలైన స్పెక్యులేషన్స్కి మనకు ఆధారాలు ఉండవు. ఏదో గుడ్డ కాల్చి మొహాన్ని వేయడం తప్ప మేము కమిటెడ్గా పనిచేసే విషయంలో ఓవర్ ద నైట్, మీకు ఇందాక చెప్పినట్టు ఓవర్ ద నైట్ ఫలితాలు ఎక్స్పెక్ట్ చేయలేం. దానికి ఒక చట్టరీతమైన ప్రొసీజర్. మేము అధికారంలో ఉన్నప్పుడు వేగ్గా మాట్లాడామనుకోండి, ప్రజల దృష్టిలో కూడా మేము చులకన. డైరెక్ట్ గా ద్వారంపూడి ఇందులో ఇన్వాల్వ్ అయ్యారన్నది ఆల్రెడీ వాళ్ళ తమ్ముడిదే కదా రైస్మేల్. తమ్ముడు అయితే తమ్ముడు అవ్వచ్చు. వాళ్ళ అసోసియేషన్ కిందనే డీలర్ కు సంబంధించిన బియ్యం రవాణా జరుగుతోంది. డైరెక్ట్ గా అందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారన్నది ఎటువంటి ఆధారాలు లేవు, బురద చల్లుతున్నారని వాళ్ళ వాయిస్. లేదు ఆల్రెడీ ఉంది, మీకు తొందరలో వస్తాయి కదా, మీకు ఫ్యాక్ట్స్ ఆన్ ద పేపర్ పెట్టి ఎఫ్ఐఆర్ ద్వారా ఇప్పుడు ఆల్రెడీ విచారణ జరుగుతోంది 3 రోజులుగా. దానికి సంబంధించిన మొత్తం డీటెయిల్స్ రేపు ఎల్లుండి ప్రెస్ లో వస్తుంది. కేంద్రంలో ఉన్న పెద్ద తలకాయలు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి, రాష్ట్రంలో ఉన్న కొన్ని పెద్ద తలకాయలు దీంతో కుమ్మక్కైని, దాన్ని ఎవ్వరూ ఆపలేరు అని. వాస్తవం కదా, పవన్ కళ్యాణ్ గారు అన్న మాట ఇది. ఇందులో పెద్ద తలకాయలు ఉన్నాయని. ఎవరా పెద్ద తలకాయలు? ఇప్పుడు పెద్ద తలకాయలు ఏ స్థాయిలో ఉన్నా, మొట్టమొదటిగా మొన్న జరిగిన కొన్ని ఉదంతాలు చెప్తే మీకు రాష్ట్రంలో సంబంధించిన కూటమి ప్రభుత్వంలో ఉన్న కొందరు ఎమ్మెల్యేలు కావచ్చు, పార్టీ నాయకులు అయినప్పటికీ కూడా తప్పు జరిగితే ఎవరిని ఉపేక్షించమనేది ముఖ్యమంత్రి గారు మొన్న 2 ఎమ్మెల్యేలని, అదే ఒక ఎమ్మెల్యేని జమ్మలమడుగుకు సంబంధించిన ఆయన, ఇంకొక ఆయన జేసీని తీసుకొచ్చి మాట్లాడడం జరిగింది. వాళ్ళకు రెండోసారి మళ్ళీ నేను రిపీట్ చేయకూడదనే వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఎవరికైనా సరే, కూటమిలో ఉన్న వాళ్ళైనా బయట వ్యక్తులైనా సరే, మాకు 164 మ్యాండేట్ ఇచ్చినందుకు ప్రజలకు ఖచ్చితమైన జవాబుదారితనం ఇవ్వాలనే సందేశాన్ని ఇస్తున్నాము. మీరన్నట్టుగా ఒకవేళ ఇందులో ఏ పెద్ద తలకాయ ఉన్నా కూడా కళ్యాణ్ గారు వదిలిపెట్టరు. కళ్యాణ్ గారు మాటను గౌరవించి, ఎవరా పెద్ద తలకాయలు? పెద్ద తలకాయలు అయితే సీఎం అయి ఉండాలి, లేకపోతే డిప్యూటీ సీఎం అయి ఉండాలి, లేకపోతే ప్రైమ్ మినిస్టర్ అయి ఉండాలి, లేకపోతే సెంట్రల్ మినిస్టర్ అయి ఉండాలి. ఇంకా అంతకంటే పెద్ద తలకాయలు ఎవరిని ఊహించగలరు? పెద్ద తలకాయలు అంటే వ్యాపారస్తులు కూడా అయ్యుండొచ్చు. వ్యాపారస్తులు ఇన్ఫ్లుయెన్స్ చేయబడిన డబ్బులకు ఇచ్చేవాళ్ళు అయ్యుండొచ్చు. ఆ పెద్ద తలకాయలు ఎవరిని ఇన్ఫ్లుయెన్స్? ఇప్పుడు అధికారులు ఒక కలెక్టర్ స్థాయి, ఒక ఎస్పీ స్థాయి వ్యక్తులు పోర్టు ప్రెమిసెస్ లోకి వెళ్లే రైట్ వాళ్ళిద్దరికే ఉంటుంది. వాళ్ళను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నారని కదా ఆ రోజు ఎస్పీ గారు ఎందుకు నేను వచ్చినప్పుడు సెలవు పెట్టారని అన్నారు. అక్కడ అధికారులు మీకు ఇందాక చెప్పినట్టు కళ్యాణ్ గారు బియ్యం ఎంత లోడింగ్ అయింది, నో ఆన్సర్. ఎవరు అనుమతి ఇచ్చారు, నో ఆన్సర్. ఎన్ని డంప్ చేశారు, ఇక్కడికి ఎన్ని డంప్ చేశారు, నో ఆన్సర్. ఎక్కించడానికి ఎవరు పర్మిషన్ ఇచ్చారు, నో ఆన్సర్. అన్నిటికీ నో ఆన్సర్. అక్కడ పేపర్ మీద ఏదైనా సరే పేపర్ మీద లేకోకుండా ఎవరే కానీ ఏ పని చేయడానికి లేదు. ఎందుకంటే పేపర్ మాట్లాడుతుంది, ఏ దానికైనా పేపర్ మాట్లాడుతుంది. కానీ ఆ రోజు కళ్యాణ్ గారు అడిగిన ఏ ప్రశ్నకి దగ్గర అక్కడ అధికారుల దగ్గర సమాధానం లేదు. అంటే అర్థం ఏంటి? అందరూ కొలాయిడ్ అయ్యి ఉన్నారు. ఆ కొలాయిడ్ అయిన వ్యక్తులు వెనకాల పౌర సరఫరా శాఖ ఆల్సో నో పౌర సరఫరాలని కాదు, పోర్ట్ ఏరియా ప్రెమిసెస్ లేకి రావడానికి సంబంధించిన వ్యక్తులు, తర్వాత ఈ అక్రమ రవాణాలకి ఎక్కడెక్కడ చెక్ పోస్టులు దాటుతున్నాయి, బియ్యం అక్రమ రవాణాలకు సంబంధించిన వాళ్ళు ఎవరు ఇందులో, ఒకవేళ ఎమ్మెల్యేల పాత్ర ఉందా, మంత్రుల పాత్ర, మీరు పేర్లు అవసరం లేదు. కళ్యాణ్ గారు దీని మీద దృష్టి పెట్టారు, ఎవరున్నా వదిలిపెట్టరు. ఆ హామీ అయితే కళ్యాణ్ గారు ఇచ్చారు. కూటమి భేదం 2 నెలలు పవన్ కళ్యాణ్ గారిని ఆపే శక్తి అక్కడ ఎవరు చేశారు? ఇప్పుడు ఒక కేసు తీసుకుంటే, ఇప్పుడు మీరు అన్నదానికి ఆయనకు 5 శాఖల పనితీరుతో, ఆయనకు 5 శాఖలకు సంబంధించిన హెక్టిక్ పనిలో ఉన్నప్పుడు, ఆయన ఎప్పుడైనా రివ్యూకి వెళ్ళాలనుకున్నప్పుడు సమ్ కంప్లైంట్స్ ఆయనకు డైరెక్ట్గా కొన్ని కంప్లైంట్స్ వెళ్తూ ఉంటాయి. దాని మీద ఇదేంటో చూడండి అని చెప్తారు. చూసిన తర్వాత వాళ్ళకు అప్డేట్ ఇస్తారు. అప్డేట్ ఇచ్చిన తర్వాత సార్ ఇది ఇంకా అవ్వలేదు, జరుగుతోంది అని అంటారు. అలాగా మల్టిపుల్ టైమ్స్ ఆయన నోటీస్కి రావడంతో నేను ఇది క్లియర్ చేయమని చెప్పాను కదా, ఇంకా ఎందుకు క్లియర్ చేయలేదనే క్వశ్చన్ వేసినప్పుడు, సార్ అక్కడ సమ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీరు వెళ్ళొచ్చు, కానీ కొందరు అడ్డుకుంటున్నారు అక్కడ, స్థానికుల లేకపోతే కలెక్టర్ స్థాయి వ్యక్తుల లేకపోతే పోర్టు స్థాయి వ్యక్తుల అనేది ఆయనకు సరైన ప్రాపర్ ఇన్ఫర్మేషన్ రాలేదు. రాకపోతే నేను 2 నెలల నుంచి అడుగుతున్నాను, నాకు సరైన డేటా రావట్లేదు, అందుకే నేను స్వయంగా వచ్చాను. డేటా రావట్లేదు అని అనలేదు కదా, అదే డేటా ఇన్ ది సెన్స్ అన్నారు. అదే డేటా ఇన్ ది సెన్స్ పవన్ కళ్యాణ్ గారిని అడ్డుకునే శక్తి ఏముంది అక్కడ? నో అడ్డుకోవడం అంటే నాకు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి నన్ను ఎప్పుడు ఇన్వైట్ చేస్తారు, లేకపోతే అక్కడ ఏం తప్పు జరుగుతోంది అని నాకు వరకు వచ్చే ఇన్ఫర్మేషన్ రానికోకుండా చేయడానికంటే అడ్డుకోవడం కిందనే అనుకోవాలి మనకి. అందుకే ఆయన ఆల్ ఆఫ్ సడన్ గా వచ్చారు. ఆ రోజు కూడా రాజమండ్రికి చెప్పా పెట్టకుండా వచ్చారు. ఆయన డైరెక్ట్ గా మంగళగిరికి వెళ్ళాల్సిన ఆయన రాజమండ్రికి వెళ్ళి అక్కడ నుంచి కాకినాడకి వెళ్ళడం జరిగింది. సో ఆయన ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత అందులో తన పర భేదం ఏమీ ఉండదు. యూ కెన్ నెవర్ ఎక్స్పెక్ట్, అసలు ఛాన్సే లేదు దీంట్లో తన పర భేదం లేకుండా. సేఫ్ గా సాగుతుందా? డెఫినెట్ గా సాగుతుంది, అందులో ఏం అనుమానం. అసలు కాకినాడ పిఠాపురంలో అసలు ఏం జరుగుతుంది? రాజకీయాలన్నీ కూడా అక్కడే కేంద్రీకృతం అయి ఉన్నాయా? ఎందుకంటే ఆయన ఉదయ్ మీద లోకల్గా ఎమ్మెల్యేలు తాలూకా వాళ్ళు అందరూ ఏదో ధర్నాలు చేశారు. మొన్నేమో ఈయన ఎమ్మెల్యే గారిని తిట్టారని చెప్పి మత్స్యకారులు ఎవరు వాళ్ళు అరావడి చేశారట. ఏంటి అసలు అక్కడే? ఇప్పుడు పిఠాపురాన్ని ఆయన నేషనల్ లెవెల్లో
తీసుకెళ్లాలని తన నియోజకవర్గాన్ని ఆ ప్రజలకు ఇచ్చిన మాటని ఒక మోడల్ నియోజకవర్గంగా చేయాలనే కృతనిశ్చయంతో బ్యాక్గ్రౌండ్లో ప్రతి ఒక్కరిని ఆయన కలిసేలాగున వాళ్ళ సమస్యలు డైరెక్ట్గా ఆయనకు వెళ్ళేలాగున ఒక వ్యవస్థ ఏర్పాటు చేశారు. సో పిఠాపురానికి సంబంధించినది అది ఎలాంటి మోడల్ నియోజకవర్గం అవుతుంది 5 ఏళ్లలో చూద్దురు. దానికి ఒక డెవలప్మెంట్ అథారిటీనే కేటాయించారు. రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఒక నియోజకవర్గానికి ఒక డెవలప్మెంట్ అథారిటీ ఒక కమిషనర్ స్థాయి వ్యక్తిని పెట్టడం అనేది యూనిక్గా జరిగినది. దానికి ఒక చట్టం తీసుకొచ్చి. సో కాకినాడకు సంబంధించింది ఏంటంటే వెరీ అంటే యాక్సెసిబిలిటీ, ఇందాక చెప్పినట్టు లెస్ సెక్యూరిటీతో ఎక్కువ దందా చేయగలిగిన పోర్ట్ అది. అక్కడ నుంచి ఏమైనా చేయొచ్చు. సో ఆ యాక్సెసిబిలిటీ ఉన్నప్పుడు దాన్ని ఎవరైనా విస్తృతంగా వాడుకునే అవకాశం ఉన్నప్పుడు దాని దగ్గర తప్పకుండా తప్పు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ తూర్పుగోదావరి, ఉమ్మడి తూర్పుగోదావరికి అండ్ పశ్చిమ గోదావరికి సంబంధించిన ఆ బెల్ట్ అంతా ఏదైనా సరే అక్రమానికి బాగా దారులు తెలిసిన ప్రాంతం అది. కాబట్టి దాని మీద ఆయన ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు. ముఖ్యంగా గోదావరి జిల్లాలలో పార్టీకి ఎక్కువగా ఫాలోయింగ్ కావచ్చు, పార్టీ మీ నమ్ముకొని ఎక్కువ మంది పనిచేసిన విధానం కావచ్చు, మా పార్టీకి బలం కూడా ఎక్కువగా అక్కడ నుంచి అంటే గెలుపుకు సంబంధించిన మొత్తం అవుట్ రేట్గా వైసీపీకి 0 ఇచ్చేసి మాకు పూర్తి స్థాయి మెజారిటీ ఇచ్చారు. కాబట్టి తప్పకుండా ఆ ప్రాంత ప్రజలు మా మీద పెట్టుకున్న నమ్మకానికి కూటమి ప్రభుత్వంగా మేము తప్పకుండా నెరవేర్చాల్సిన బాధ్యత కూడా మా మీద ఉంది. కాబట్టి కళ్యాణ్ గారు తప్పకుండా దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. మీరన్న చిన్న చిత్తగా ఏమైనా అలిగేషన్స్ వస్తే కూటమి మధ్య ఒక పార్టీలోని కాదు, ఒక ఇంట్లోనే 4 ఉన్న మనుషులోనే చిన్న పొరపచ్చాలు వస్తూ ఉంటాయి. 3 పార్టీలు, 3 రకాల భిన్న వాదనలు ఉంటాయి. సో ఆబ్వియస్గా వస్తూ ఉంటాయి. టీకప్పుదో తుఫాన్ లాగా మా అధినేతలు ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటే గాల్లో తేలిపోయి పెద్ద మ్యాండేటరీ వచ్చిన తర్వాత మా మాట ఎవరు వింటలేదు, మా వల్ల కావట్లేదు అని మాట్లాడడం ఏ సిగ్నల్స్ వెళ్తాయి ప్రజల్లో? ఎవరి మాట వాళ్ళు వినట్లేదు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఎవరి మాట ఎక్కడ ఏమవుతున్నదో తెలియని పరిస్థితిలో ఓకే, దానికి ఏంటంటే ఇందాక చెప్పినట్టు ఒక వ్యవస్థను వైసీపీ వాళ్ళు తయారు చేసి వెళ్ళిపోయారు. వైసీపీ పోయింది. నేను చెప్తున్నాను 175 నియోజకవర్గాలు, వైనాట్ వాళ్ళ పనిష్మెంట్ ప్రజలు ఇచ్చేసారు. నేను దానికి ఒక ఉదాహరణ చెప్తాను, దాన్ని బట్టి మీరు చెప్పండి. వైజాగ్ లో నేను చెప్పకూడదు ఆ పిల్లోని పేరు, ఫోటో కూడా ఉంది, చూపించకూడదని. 14 ఏళ్ల పిల్లోడు, స్కూల్కి వెళ్ళే పిల్లోడు, 9వ తరగతి. ఈరోజు బియ్యం మూటలు వేస్తున్నాడు, మామూలుగా వేస్తున్నాడు. కానీ అబ్బాయి గంజాయి తాగుతాడంట. నేను వాళ్ళ ఓనర్ని అడిగాను. నేను ఆ పిల్లోడు మా ఇంటికి బియ్యం తీసుకుని వచ్చినప్పుడు, ఏం బాబు నువ్వు ఇంత చిన్న పిల్లోనివి, నువ్వు ఈ వయసులో చదువుకోకుండా ఏం చేస్తున్నావు అంటే, చదువు ఎక్కలేదన్నా అన్నాడు. సరే అని వాళ్ళ ఓనర్కి ఫోన్ చేసినాను, తెలుసు కాబట్టి నాకు నెల ఏమన్నాడు తెలుసా? అన్న ఆ పిల్లోడు గంజాయికి అలవాటు పడ్డాడు, ఇప్పుడు అబ్బాయి సెట్ అయ్యాడు అన్నాడు. ఎప్పటి నుంచి గంజాయి తాగుతున్నాడు? ఎప్పటి నుంచి అని అంటే 3 ఏళ్ళగా ఇదే పనిలో అన్నాడు, 2 ఏళ్ల కిందట ఆప్ చేయించి పెట్టాను అన్నాడు. అలాంటి పిల్లలు రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారో తెలుసా మీకు? జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళందరికీ గంజాయి దారులు తెరిచారు, విచ్చలవిడి దారులు తెరిచారు. వాళ్ళని హైదరాబాద్ లో కూడా రూముల్లో డ్రగ్స్ దొరుకుతున్నాయి. నేను అలా కాదనేది, నేను అదే వినండి. ఇలాగ ప్రతి వ్యవస్థను ధ్వంసం చేసుకుంటూ వచ్చిన వైసీపీ గవర్నమెంట్ లో ఒక్కొక్కరిని సెటరేట్ చేసుకుంటూ వస్తున్నాము. ఇది 5-6 నెలలు అనేది వెరీ లెస్ టైము. కాబట్టి అధికారుల నుంచి కింద వరకు ఒక్కొక్కరిని సెట్ చేసుకొని రావడానికి టైం పడుతుంది. డెఫినెట్ భవిష్యత్ కార్యాచరణ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారట. ఇంకా యుద్ధానికి సమరశంఖం పూరించారట. ఏ ఇష్యూస్ మీద ఏ డేట్లో చేయాలన్నది కూడా లిస్ట్ వచ్చేసింది. భయపడుతున్నారా? కాదు వర్మ గారు, మనం గత 5 ఏళ్ల పాటు ఇలాంటి చర్చలు, ఇంటర్వ్యూలలో ఏం మాట్లాడాము? మమ్మల్ని ప్రజలు ఆశీర్వదిస్తే మేము వస్తామని చాలా హంబుల్గా ప్రజలకు వదిలేసాము ఆ నిర్ణయాన్ని. మేము కేవలం ప్రజల సమస్యలను మాట్లాడాము, ప్రజలు ఆశీర్వదించారు. వాళ్ళలాగా 151కి 151 కొట్టాం మేము, మీరెంత, మీ బతుకెంత అని అనలేదు. వైనాట్ 175 అని వాళ్ళలాగా విర్రవీగలేదు. ఇప్పటికే చెప్తున్నాం, ఒకవేళ మీరు ఒక ఏర్పాటు చేశారా, మీరు చేసుకుంటున్నారా, చేసుకోండి. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి హక్కు ఉంటుంది. మీ పోరాటాలు మీరు చేసుకోండి 11 సీట్లతో. మేమేం అడ్డురాము. మీలాగా ఏమి కొట్టి చంపి హోటళ్లలో బంధించి పోలీసులను సైతం మా పార్టీ అధినేతనే సాక్షాత్తు గేటు బయటికి రాకోకుండా చేయలేము. మేము అలాంటి పనులు చేయము. ఎప్పుడు చేస్తామంటే మీరు ఖచ్చితంగా వైలేషన్స్ చేస్తూ ప్రజలకు ఇబ్బంది కలిగించినప్పుడు మాత్రమే అలాంటివి చేస్తాం. ప్రతిసారి సెక్షన్ 30 పెట్టి అలాంటి పనులు మేము చెయ్యము. 3 ఖచ్చితంగా చెప్తున్నాం. అయితే వాళ్ళు చేసుకునే ఏదైతే మీరన్న షెడ్యూల్ ప్రకారం వస్తానంటున్నారో రానియండి. డెఫినెట్గా ప్రజలు మళ్ళీ 5 ఏళ్ళకి ఎన్నికలకు వెళ్తాము. వాళ్ళలాగా మేము 30 ఏళ్ళు ఉంటామని చెప్పట్లేదు. మమ్మల్ని మేము ప్రజలకు ఇచ్చిన 10 ఏళ్ళు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా. అవును, ఉంటారు.
పాలిటిక్స్ ఆల్వేస్ మీరు చెప్పారు కదా ఆయన 30 అంటే మీరు 10 ఏళ్ళు అన్నారు. అలా కాదు, పాలిటిక్స్ ఆల్వేస్ డైనమిక్. ఆయన మా అధినేత ఆకాంక్ష అది, అనుభవజ్ఞుడైన ముఖ్యమంత్రి కావాలని అనుకున్నారు ఆయన. పాలిటిక్స్ ఆల్వేస్ డైనమిక్ కదా. కేంద్ర రాజకీయాలకు కూడా వెళ్ళే ఆలోచన పవన్ కళ్యాణ్ గారికి ఉంది, ఇక్కడతో ఆగరు అన్నది నిజమా? అది అంటే ఇందాక మీకు బిగినింగ్ లో చెప్పినట్టు ఆయనను ఎన్డీఏలో ఒక భాగస్వామిగా మోడీ గారు ఒక కీలకమైన వ్యక్తిగా భావిస్తున్నప్పుడు, ఆయన సేవలు నిజంగా దేశానికి అవసరమని ఆయన భావించినప్పుడు, కళ్యాణ్ గారు ఒకవేళ ఆ భావనతో ఏకీభవించినప్పుడు వాళ్ళు డిసైడ్ చేసే విషయం. సో అది నా పరిమితికి సంబంధించింది కాదు. నేను దాని మీద 10 సంవత్సరాలు జెండా మోసిన వాళ్ళకి ఇప్పటికీ న్యాయం జరగలేదు. 10 సంవత్సరాలు మనం జెండాలు మోసినా ఏముందిలే అని చెప్పి నిరాశ నిస్పృహల్లో సైనిక్స్ అండ్ వీర మహిళలు ఉన్నారట, నిజమా? అంటే ఒక 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 మీరన్న దాంట్లో ఒక 10% నిజం ఉండిండొచ్చు కాక. ఎందుకంటే మా అధినేతను ప్రతి ఒక్కరూ కలవాలనే ఆశ ఉంటుంది. సో కొన్ని లక్షల మందికి ఆయన ఒక సమయం ఇవ్వాలి, మాట్లాడాలి, లేదా ఫోటో దిగాలనేది అది కొంచెము ఎక్కువగా అతిశయంలాగే ఉంటుంది. అయితే ఆ నిరుత్సాహాన్ని తగ్గించే ప్రయత్నము, అలాగే పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్తూ అధినేతతో ఇంటరాక్షన్ జరిగే, అంటే పార్టీని ఇందాక మీరు చెప్పినట్టు సంస్థాగతంగా స్ట్రెంథెన్ చేసే కార్యక్రమానికి జనవరి నుంచి కూడా మేము కూడా ఒక ప్రణాళిక చేస్తున్నాం. సో ఆ ప్రణాళికలో భాగంగా కళ్యాణ్ గారు గెలిచిన వెంటనే కూడా చెప్పారు, ఒక మన పార్టీ మీటింగ్ హాల్లోనే చెప్పారు, జనసేన పార్టీ మంగళగిరిలో మిమ్మల్ని సపరేట్గా కలిసే ప్రయత్నము మన ఆఫీస్ తయారవుతోంది, తయారైన వెంటనే టైం పెడతాను, తప్పకుండా మన అందరినీ కలుసుకునే ఏర్పాటు చేయడానికి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసుకుంటున్నాం. సో ఆ గ్యాప్ అనేది కూడా త్వరలో పోతుంది. అందరి జన సైనికులు, వీర మహిళలు నాయకత్వము ఒక జనసేన పార్టీ ఆలోచన విధానాన్ని ప్రజల్లోకి మరింతగా బలంగా తీసుకెళ్లి స్థానిక సంస్థల సమయానికి ఖచ్చితంగా పార్టీ విధి విధానాల విషయంలో కావచ్చు, బలోపేతం జరిగే విషయంలో కావచ్చు, నాయకత్వాలను ఇంకో మరింతగా స్ట్రెంథెన్ చేసుకునే, గ్రామ స్థాయిలో చేసుకునే కార్యక్రమాలు భవిష్యత్తులో మీరు చూడవచ్చు. పబ్లిక్లో ఎక్కువగా వినిపిస్తున్న వాయిస్, ఎక్కువగా విమర్శిస్తున్న వాయిస్ ఒకటి ఉంది. వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు రెడ్లందరికీ కూడా ఇష్టం వచ్చినట్లుగా పదవులు ఇచ్చుకున్నాడు, చేశారని. జనసేనలో కూడా అదే సంస్కృతి కొనసాగుతుంది, మెజారిటీ పీపుల్ అదే సామాజిక వర్గానికి ఇచ్చారట, కాదనగలరా? నో, దానికి ఉదాహరణ చెప్తాను. రెడ్డి సామాజిక వర్గం 4 to 5% ఆంధ్రాలో. అదే మీరన్న జనసేన పార్టీకి సంబంధించిన సామాజిక వర్గాన్ని అన్నప్పుడు 25 to 27%. మేమేమన్నాం ఆ రోజు కూడా, జనాభా ప్రాతిపదికన ప్రతి ఒక్కరికి పదవి కానీ గౌరవం కానీ దక్కే అర్హత ఉంటుంది. ఎప్పుడు అదే సామాజిక వర్గానికి వస్తుంది. అదే చెప్తున్నాను వినండి, నేను అనేది వైసీపీకి సంబంధించినది. వైసీపీ 4%, 5% ఉన్న వాళ్ళకు మీరు అన్నట్టు 150 నుంచి 200% పదవులు ఇచ్చారు. 200 కూడా కాదు, 670 కార్పొరేషన్ పదవులు అంటే మోర్ దాన్ 600%. 600% హైక్ ఇచ్చారు. ఇప్పుడు జనసేన పార్టీకి మీరు వేసిన ఏదైతే నింద మత్స ఏదైతే ఉందో 27%కి 27% ఖచ్చితమైన కట్ ఆఫ్ ఉంది, చూసుకోండి. మాకు దక్కే ఏదైతే 10% పదవుల్లో, లేకపోతే 20% అలా లెక్క వేయరు కదా. ఈ పార్టీలో వచ్చే పదవులన్నీ కూడా జనసేనలో ఎవరున్నారంటే ఇదే సామాజిక వర్గం లెక్కేసేస్తారు కదా. అదే చెప్తున్నాను, అది తప్పు అంటున్నాను. తన స్ట్రైక్ రేట్ ఎంత? ఎవరిది? వైఎస్ఆర్సీపీ 151 సీట్లు. అవును, అందుకే వాళ్ళు మెజారిటీగా 600% వాళ్ళ సామాజిక వర్గానికి ఇచ్చుకున్నారు. కానీ ఇక్కడ మా స్ట్రైక్ రేట్ లో 21%. అదేమన్నా నెగిటివ్ వెళ్తుంది అని వచ్చిన ప్రసారం మాత్రమే నేను అడుగుతున్నాను. వాళ్ళు వైసీపీ వాళ్ళు ఖచ్చితంగా దీని మీద కులముద్ర వేయాలని చాలా సందర్భాల్లో చూశారు. అది కులముద్ర ఏమీ కాదనేది 100% స్ట్రైక్ రేట్ ప్రజలు తీర్పిచ్చారు. సో మనం ఇక్కడ రెండో ఆలోచన చేయడానికే లేదు. అల్టిమేట్ గా ప్రజలు తీర్పు ఇది. ప్రజలు 21కు అన్ని వర్గాల వాళ్ళు యాక్సెప్ట్ ఇచ్చింది. కానీ పదవుల విషయానికి వచ్చేసరికి అదే పదవులకు సంబంధించి కూడా మీరు కావాలంటే తీయండి, లెక్కలు తీయండి. మాకు ఇప్పటివరకు కార్పొరేషన్కి సంబంధించిన ఏమేమైతే వచ్చాయో, కార్పొరేషన్లో పదవులకు సంబంధించి, డైరెక్టర్ పదవులకు సంబంధించినది అన్ని బ్యాలెన్స్డ్ గానే చేసుకుంటూనే వెళ్తున్నారు. మొత్తం టోటల్ గా మీకు వచ్చినవన్నీ ఆ సామాజిక వర్గం వెళ్ళి ఏది మీరు రఫ్గానే అదే బిలో 30% లోపలే. బిలో 30% ఆ సామాజిక వర్గానికి వాళ్ళకున్న జనాభా ప్రాతిపదికన, మిగతా 70% మిగతా అన్ని వర్గాల వరకు. సో ఇదేమి షేడ్ పట్టలేదా? నో, ఎప్పటికీ పడదు. అలాగ వాళ్ళు అలా చెయ్యాలని చూస్తున్నారు, ప్రొజెక్ట్ చేయాలని చూస్తున్నారు, కానీ డెఫినెట్ గా కాదు. తేనె తొట్టు మీద ఈయన వెళ్ళి చేయి పెట్టారు అంటున్నారు. అవి కొట్టకుండా ఊరుకుంటాయా? ఏ తేనె తిట్టే? ద్వారంపూడి అనే తేనె తొట్టు. అదే ఆయన టచ్ చేశారు అంటే ఆయన వదలరు. ఫస్ట్ పాయింట్. వాళ్ళు వదలరు కదా మీరు చెప్పేది. వాళ్ళు వదలరు, అదో పెద్ద మాఫియా అని. అదే వాళ్ళు వదలరంటే, ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కొన్నిసార్లు ప్రజల పక్షాన ఒక రిస్క్ అయినా కూడా చేయాల్సి ఉంటుంది. ఆ రిస్క్ అనేది ఏంటంటే, ప్రజల మనీకి సంబంధించినది, భద్రతకు సంబంధించినది అయితే ఖచ్చితంగా కేంద్రంతో కూడా సహాయం తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మాకు చట్టాలు ఒకటి పరిమితంగా ఉన్నాయి, ఇందాక చెప్పినట్టు 1 year
420 కేసులకు సంబంధించిన బియ్యం అక్రమ రవాణా, అంతకు మించి 1 year 1.5 years సో సజావుగా సాగుతుందనా? డెఫినెట్గా సాగుతుంది. ఇప్పుడు కేంద్రం మద్దతు లేకోకుండా దీన్ని మనం అరికట్టలేం. అందుకే కేంద్రంతో మాట్లాడి దీనికి సపరేట్ ప్రత్యేకమైన చట్టం కానీ లేదా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేయగలిగేలాగా, ముఖ్యంగా తీర ప్రాంతానికి సంబంధించిన, మాది ఎక్కువ తీర ప్రాంతానికి సంబంధించిన ప్రాంతం కాబట్టి 974 kilometers సంబంధించినది, మాకు ఖచ్చితంగా మాకు కొన్ని హక్కులు, మాకు కొన్ని అధికారాలు ఇస్తే సో దట్ ఇలాంటివి నార్కోటిక్స్ కానీ డ్రగ్స్ కానీ ఇంకొకటి కానీ దేశంలోకి చొరబాటుకు సంబంధించినది, తీవ్రవాదులకు సంబంధించింది కూడా ఎక్కువ అక్కడ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నది. ఓకే, కాకినాడకు సంబంధించి ఏంటి పుష్ప పంచాయతీ ఏంటి? పుష్ప సినిమాకు సంబంధించి మా అధినేత యాక్చువల్గా మాట్లాడొద్దు అన్నారు. సినిమాకు రాజకీయాలకు మనకు సంబంధం లేదు, మాట్లాడొద్దు వాళ్ళ అభిమాన సంఘాలు మాట్లాడతాయన్నారు. నిన్న పిఠాపురంలో పోస్టర్స్ పెద్ద అడవుడవుతుంది. సో రాజకీయ పార్టీగా మనము సినిమా అభిమానుల సంఘాలు వాళ్ళ అధ్యక్షులు మాట్లాడతారని చెప్పారు. అయినా ప్రభుత్వ నిర్ణయం తీసుకున్నది సినిమాకు సంబంధించిన రేట్లకు సంబంధించినది, దానికి సెన్సార్ వాళ్ళు ఇచ్చిన అనుమతి లేకపోతే ప్రభుత్వం తరపు నుంచి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది కాబట్టి చిన్న చితక డైలాగులన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారి వైపు వెళ్తున్నది. నేను ఇంకా చూడలేదు ఇచ్చారు అన్నది, అది కొద్దిగా నెగిటివ్ వెళ్ళలేదు. ఎందుకు అసలు అల్లు వర్సెస్ మెగా ఎందుకు నడుస్తున్నట్టు ఆ రోజు ఆయన ప్రచారం చేయడమైనా తప్పని భావించారు మీరు? అదే చెప్తున్నాను, నాకు ఆ కుటుంబంలో పొరపొచ్చాలు ఉన్నాయా లేదా అనేది ఒకటి తెలియదు. కాదు, ఆ రోజు ప్రచారం చేయడానికి మీరు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు నంద్యాలలో. దాని తర్వాత కూడా అరవింద్ గారు జనసేన పార్టీ మన అధినేతను కలిశారు. నేను అనుకోవట్లేదు అది అస్సలు టీ కప్పులో ప్రతి ఇంట్లో ఉన్నట్టు ఏమన్నా చిన్న చిసగా అంటే మెగా కుటుంబానికి పెద్ద చిరంజీవి గారు ఎలాంటి డిస్ప్యూట్లు లేకుండా వాళ్ళ కుటుంబాన్ని ప్రొటెక్ట్ చేసుకో. పవన్ కళ్యాణ్ గారు సేఫేనా ఏ విషయంలో? మీరు పెద్ద పెద్ద మాఫియాలు అంటున్నారు, పెద్ద వాటి మీద తలదూర్చారంటున్నారు, అంటే రిస్క్ అంటున్నారు, సెక్యూరిటీ పెంచాలంటున్నారు. మా అధినేతకు మొదటి నుంచి మేము భయపడేది కూడా ఎప్పటి నుంచి భయపడుతున్నామంటే వైజాగ్ ఘటన మమ్మల్ని బాగా మాకు భయాన్ని కలగజేసింది. మేము ఆ రోజు ఉన్నాను స్పాట్లో. అన్ని లక్షల మంది మన ఎయిర్పోర్ట్ నుంచి నోవాటెల్ వరకు ఉన్న 7 kilometers దారి అంతా జనంతో నిండిపోయారు. ఎంత రెండు వైపులా నిండిపోయారు, మన హైవే మొత్తం నిండిపోయారు. ఆ హైవే మొత్తం నిండిపోయిన జనంలో ఆయన ఎంత కామ్గా పోలీసులు డిఎస్పీ మన ఏసీపీ ఆయన ఆ రోజు ఆయన కింద కూర్చోమంటున్నా ఏమీ మాట్లాడకుండా లైట్లతో కరెంటు తీసిన ఫోన్ లైట్లతో ఆయన నోవాటెల్ వరకు గౌరవంగా తీసుకెళ్ళిన, అక్కడ అరెస్ట్ చేసి మమ్మల్ని midnight 2 గంటలప్పుడు హోటల్లో నుంచి కొట్టుకుంటూ లాక్కుంటూ తీసుకెళ్ళి అరెస్ట్ చేసిన విధానం, ఆయనకి ఏ సెక్యూరిటీ లేదని మేము హోటళ్ళ బయట రాత్రి అంతా ఆ 2 రోజులు మన నోవాటెల్ చుట్టుపక్కల బీచ్ రోడ్ చుట్టుపక్కల ఉన్న అన్ని ఏరియాలలో రాత్రి అంతా మేల్కొని ఏ టైంలో ఏం జరుగుతుందో తెలియకుండా సందుల్లో దాక్కొని కాపు కాశాం. ఆ రోజు భయం కలిగింది, ఈ ప్రభుత్వంలో ఆయనకు థ్రెట్ ఉంది. అయినా సరే ఆయన ఏ రోజు నాకు థ్రెట్ ఉంది, నాదేదో చేస్తారు అని ఏ రోజు మెరవలేదు, వెనక్కి రాలేదే. దాని తర్వాత కదా మంగళగిరికి వెళ్ళి ఆయన ఆవేశపడినా లేకపోతే మంగళగిరిని ఇప్పటానికి నడుచుకుంటా చేతులు కట్టుకుని వెళ్ళినా మీరు నన్ను ఆపలేరు, ఆపాలనుకుంటే నేనేమీ చేయలేను, ఇదిగో చేతులు కట్టుకొని మిమ్మల్ని ఏమన్నాను, నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను. సో మాకు తర్వాత కాదేమో కదా ఇప్పటం, దానికి ముందేమో కదా. ఇప్పటం సభ కాదు, ఇప్పటానికి గ్రామస్తుల గురించి కాదు, అదే వెళ్ళినప్పుడు వెహికల్ మీద కూర్చుని వెళ్ళినప్పుడు. దాని తర్వాతనే ఏంటి వివేక్ ఎప్పుడు కూడా ట్యాబ్తో కూర్చుంటుంటాడు, ఏముంటది అందులోని? ఏముంటది, మా ప్రభుత్వం యొక్క మంచితనము, గత వైఎస్ఆర్సీపీలో చెడ్డతనం అని కాదు, అది వాళ్ళు చేసిన తప్పులకు సాక్ష్యాలుగా. ఏముంటాయి అసలు తప్పులు ఏముంది, మీకు Day 1 నుంచి నా సోషల్ మీడియా అకౌంట్లో ప్రభుత్వానికి జరిగిన తప్పులు నేను పేపర్లోటి కూడా ఎక్కువ రాయను, నేను దాన్ని ఐడెంటిఫై చేసి దాన్ని ఖచ్చితంగా ఆధారాలు విక్టిమ్ను మాట్లాడి విక్టిమ్ చెప్పిన దాన్ని మాత్రమే తీసుకుంటాను. నేను మళ్ళీ పేపర్లో రాసిన ఆధారాలు కూడా తీసుకోను. అయితే కాగు లెక్కలు ఏం చెప్పింది, రాష్ట్ర బడ్జెట్ లెక్కలు ఏం చెప్పింది, అవి మాట్లాడతాను తప్ప వైసీపీ చెప్పిన అన్ని మాటలు నేను మళ్ళీ నమ్మను. దానికి ఎవిడెంట్ గా పెట్టుకుంటాను. అయితే మళ్ళీ మర్చిపోతారు కదా ప్రజలు, కొన్ని విషయాలు మర్చిపోతారు. అప్పుడు గుర్తు చేయడం కోసం కేవలం అది పెట్టుకొని దగ్గర ఇది సాక్ష్యంగా మీరు గతంలో చేసినది మాట్లాడినది ఇలా మాట్లాడరు గతంలో గుర్తు చేయడం కోసం. ఎందుకంటే సహజంగా మనిషికి మరుపు అనేది దేవుడి. ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ అమలు అవుతుందా? అది ఇంతకుముందు కూడా చెప్పాను కదా, రెడ్ బుక్ కాదు అది, గత పాలకులు. మీ దగ్గర ఏమైనా బుక్కులు ఉన్నాయా? సరే, అది రెడ్ బుక్ కాదు, ఇంక దాని గురించి చర్చ అనవసరం. మీరేమైనా పుస్తకం పెట్టుకున్నారా? మా దగ్గర నిజంగానే మాకు అలాంటి పుస్తకాలు ఏమీ లేవు. ఏంటంటే
ఒకటి ఏంటంటే ప్రజలకు మంచి చేయాలి. ఎవరిని అరెస్ట్ చేయాలని ప్రధానంగా సైనిక్స్ అనుకుంటుంటారు. సైనిక్స్ అని కాదు కానీ మా అధినేతే తనను స్వయంగా తన కుటుంబాన్ని, పిల్లల్ని, వైఫ్ని లేకపోతే అక్క చెల్లెల్ని దూషించినా కూడా వాళ్ళు తిడతారు, మీరు పట్టించుకోవద్దు, వాళ్ళు తిట్టడం కోసమే అదే చెప్తున్నాను. ఆయనే ఆ మాట అన్నప్పుడు మాకు సహజంగా ఉంటది, కానీ ఆయన క్షమించే గుణాన్ని చూసి సగం మంది ఆ కోపోద్రిక్తులు, ఆవేశం ఉన్న వాళ్ళు, బాధపడిన వాళ్ళు సగం మంది కామైపోతారు. ఇంకో మిగతా సగం మంది ఉంటారు చూసారా, వాళ్ళు ఎప్పుడు నిరంతరం ఆ బాధతోనే ఉంటారు, వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడాలని. ఎవరెవరు ఉన్నారు ఆ లిస్ట్ లో? ఉన్నారంటే వెళ్ళిపోయారు లోపలికి, ఇంకా ఉన్నాయా? లేదు అంటే హేట్రెడ్ అంటే ఈర్ష్య, ద్వేషము, లేకపోతే మనుషుల మధ్య విద్వేషాలు, స్పీచ్లకు సంబంధించిన రెచ్చగొట్టే లేకపోతే వ్యక్తిత్వ హననానికి సంబంధించిన స్పీచ్లు ఇచ్చిన వ్యక్తులు అందరూ ఉన్నారు. గత 5 ఏళ్ల పాటు మాట్లాడిన వాళ్ళందరూ అదొక, నేను నిన్న ఎవరితోనూ చెప్పినట్టు, మాది అభివృద్ధి సంక్షేమం అనేది 2 పట్టాలుగా వెళ్తుంటే 3వ లైన్ ఒకటి వేసుకుంటున్నాం. ఆ 3వ లైన్ ఏంటంటే ఇది, ఎవరైతే గతంలో అక్రమార్కులు, తప్పులు, ఎవరు లిస్టులో ఎవరున్నారు? లిస్టులో మీకు తెలియని వాళ్ళు ఎవరు లేరు. నేను వాళ్ళ పేర్లు ఉచ్చరించలేను కానీ, ఎందుకంటే వాళ్ళు మనుషుల సంతతికి సంబంధించిన వాళ్ళు కాదు కాబట్టి నేను వాళ్ళ పేర్లు కూడా ఉచ్చరించను. అందుకు రోజా గారు మళ్ళీ ఆమె గురించి, ఆమె వెంట్రుక భాష గురించి మళ్ళీ ఎత్తి చూపియాల్సి వస్తుంది. ఏంటి వెంట్రుక భాష? ఏంటి వెంట్రుక పీకలేరు, ఈ భాష ఉంది కదా. అవునా? ఈక కూడా పీక్కోలేదు, అన్ని డంపులు అన్నీ ఉంటాయి కదా. మీకు లాస్ట్ టైం కూడా చూపించాను కదా. వెంట్రుక భాష మాట్లాడే రోజా అనే మనిషి, ఆమె గురించి మనం ఎత్తి చూపించాలంటే ఎర్రి పుష్పం లోకేష్ ఎర్ర బుక్కే తప్ప ఈడు అధికారంలోకి వచ్చేది లేదు, ఈడు మమ్మల్ని ఇక్కడ లేదు అంటే ఇలాంటివి చాలా ఉన్నాయి, ఒకటని కాదు కానీ ఎర్రి పుష్పం, వీడు, గీడు, సో ఇలాంటి పవన్ కళ్యాణ్ అంత కాదు కదా ఇవి టార్గెట్ అంతా. చంద్రబాబు నాయుడు గారు మా అధినేతను కూడా ఇలా అనుకుంటూ మిడిల్ ఫింగర్ చూపిస్తూ వైజాగ్ లో వెళ్ళినవి ఉన్నాయి కదా. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏం భావించారంటే, సింపుల్ గా చెప్పాలంటే, ఈ సీటు మాది శాశ్వతం, ప్రజలు ఇంకా మమ్మల్ని ఇక్కడ నుంచి తీసేయలేరు. వాళ్ళ ధైర్యం కూడా అదే. ఇప్పుడు మన ఋషికొండలో కట్టుకున్న ప్యాలెస్ కూడా ఇక మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు, డబ్బులు పనిచేసాము, ఓట్లు వేసేస్తారు, మనం శాశ్వతంగా ఉంటాం. వీళ్ళు కూడా అరెస్ట్ అవ్వాలన్నా మీ కోరిక? అదే ఇందాక చెప్పినట్టు ఒక 3వ లైన్ ఒకటి ఉంది, ఎవరైతే అక్రమార్కులు, తప్పుడు మాటలు మాట్లాడారో వాళ్ళకు ఒక వ్యవస్థ రన్ అవుతూనే ఉంటుంది. అదో పుస్తకమా? ఆ పుస్తకం కాదు కానీ అదొక వ్యవస్థ. అది అక్రమార్కులు, తప్పుడు మాటలు మాట్లాడిన వాళ్ళు, అందులో ఇవన్నీ ఉన్నాయి, వీళ్ళందరూ ఉంటారు. ఆల్రెడీ కంప్లైంట్లు రిజిస్టర్ అయిన వాళ్ళు ఉంటారు. అయితే మా ఫోకస్ అంతా, మా అధినేతల ఫోకస్లంతా అభివృద్ధి, సంక్షేమం, ప్రజలకు ఇచ్చిన మాట మీద మాత్రమే జరుగుతూ ఉంటుంది. 3వ లైన్ ఏదైతే ఉందో, తప్పులు, వంకర పనులు చేసిన వాళ్ళందరికీ ప్రజల ముందు మళ్ళీ వాళ్ళ డబ్బును ప్రజలు ఎంతైతే దోచారో ప్రజల దగ్గర నుంచి తిరిగి ఖజానాకు అప్పచెప్పడం, అకౌంటబిలిటీని ప్రజలకు ముందు. వివేక్ నామినేటెడ్ ఏమన్నా ఉందా? లిస్టులో ఏమన్నా ఉన్నదా? సిగ్నల్స్ నేను కోరుకున్న పదవి నాకు ఇది కాదు, ఆయన ఇచ్చినది. సో కమిటెడ్గా ప్రజల కోసం, ఒక మార్పు కోసం ప్రయత్నించే భాగంలో ఒక సిద్ధాంతాల, ఆశయాలు, లక్ష్యంతో వచ్చిన వాళ్ళం మేము. ఆ లక్ష్యంలో భాగంగా పని చేస్తున్నాము. అంతిమంగా ప్రజలకు మేలు చేయాలనే ఆలోచనతో పనిచేస్తున్నాం కాబట్టి పదవి ఇచ్చినది ఆయన గౌరవము, ఇవ్వకున్నా పనిచేస్తూనే ఉంటాము. అంతిమంగా ప్రజలు సాటిస్ఫై అయ్యారా లేదా, మా ద్వారా, ఈవెన్ నా ద్వారా ఒక 10 మందికి మేలు జరిగిన, దట్ ఈస్ అట్మోస్ట్ సాటిస్ఫాక్షన్ టు మై పొజిషన్.